అసలు పోర్టు నిర్మాణం చేయండి రా బాబు అని చెప్పంటే అసలు పోర్టుని అటకెక్కించి వాళ్ళ బందరం మండలంలో ఉన్నటువంటి మొత్తం అంగుళం ఒక్క అంగుళం కూడా వదలకుండా 1,05,000 ఎకరాలు అంటే బందరం మండలంలోని 34 పంచాయతీలు, పెడన మండలంలోని కాకరమూడే విలేజ్తో కలిపి 1,05,000 ఎకరాలు మొత్తం భూమి. 1,05,000 ఎకరాలు గ్రామాలతో సహా ఖాళీ చేయించి వీళ్ళు ఎవరిని ఉద్ధరిద్దామని, ఇక్కడ ఏం చేద్దామని, వీళ్ళకున్న కాలం 3 సంవత్సరాల కాలం. ఈ 1,05,000 ఎకరాల్లో పైసా పరిహారం ఇవ్వకుండా ఇవన్నీ కూడా భూసేకరణ చేసి ఎవరికి అమ్ముకుందామని. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క భూదాహం, ధనదాహం తప్పితే ఇంకొక కార్యక్రమం లేదు. బందరం మండలంలో ఎవరైనా సరే మనకున్న ఆస్తిలో కొంత మిగిల్చి కొంత తీసుకుంటాం, అభివృద్ధికి సహకరించండి అంటే ఎవరైనా సహకరిస్తారు. మనం నిలువు నీడ లేకుండా మన ఇల్లుతో సహా, మన ఆస్తులతో సహా, తాతదండ్రులు ఇచ్చినటువంటి పొలాలతో సహా దేని మీద అయితే బతుకుందామో ఆస్తులన్నీ కూడా మరి ప్రభుత్వం లాక్కుంటా అని చెప్తే ఎవరూ చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు మీద పోరాటం నిరంతరం కొనసాగుతుంది. వాళ్ళ ఆస్తి అంగుళం కూడా ముట్టుకోనివ్వకుండా జైళ్ళని నింపటాకైనా సిద్ధమే, అవసరమైతే ప్రాణాలను త్యాగంగా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు తప్పితే రైతాంగం చంద్రబాబు భూదాహానికి బలవటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరండి. పోర్టు నిర్మాణం కొరకు కావాల్సినటువంటి 4,800 ఎకరాలు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఉందో, అదే మాస్టర్ ప్లాన్ ఉందో, ఆ 4,800 ఎకరాల్లో ఇవ్వటానికి ఎవరు కూడా, అందులో 2,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్, 2,000 చిల్లర ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ ఇవ్వటానికి ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు. బాబు అక్కడితో ఆగండి, పోర్ట్ నిర్మాణం చేసి అక్కడితో మీ చేతులు దులుపుకోండి బాబు, పోర్ట్ నిర్మాణం చేయండి చాలు, మాకు కావాల్సింది. అంతేగాని మా ఊళ్ళు ఖాళీ చేసి ఎవరికో ఫ్యాక్టరీకి ఇవ్వటం, లేకపోతే మా ఇళ్ళు ఖాళీ చేసి మా పొలాలు ఖాళీ చేసి ఎవరికో ఇస్తానంటే మేము వ్యతిరేకం అని చెప్తున్నారు. అది కూడా అందరి డిమాండ్ ఏంటంటే పోర్టు నిర్మాణం భూసేకరణ చట్టం 2013 భూసేకరణ చట్టం ద్వారా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంతా కూడా చేసి నష్టపరిహారం వారికి సముచితమైంది, అంటే వారికి సంతృప్తికరమైంది. ఇక్కడ పోతే కనీసం ఎక్కడో అక్కడ ఒక ఎకరం భూమి కొనుక్కునేటువంటి అవకాశం ఉండేట్టుగా డబ్బులు ఇస్తే తప్పకుండా పోర్టు నిర్మాణానికి రైతులందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని పోర్టు నిర్మాణం చేయటానికి, పోర్టు నిర్మాణం పేరు మీద వాళ్ళ ఆస్తులు, ఇళ్ళు, ప్రతిదీ కూడా గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితులకు మాత్రం ఎవరూ సహకరించే పరిస్థితి లేరు. ఇవాళ ప్రజలతో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం వల్ల అసలు మాకు పోర్టు వద్దు, ఏమొద్దురా బాబు అని చెప్పని చేతులకి దండం పెట్టే పరిస్థితికి వాళ్ళ ప్రజలను తీసుకొచ్చారు. ఏదైతే బజారుని బట్టి రోడ్డెక్కి సంవత్సరాల తరబడి పోరాటం చేసి మాకు పోర్టు నిర్మాణం చేయాలని ప్రజల నోటితోనే వీళ్ళు చేసిన ఘనత ఏంటంటే వీళ్ళు సాధించింది. అదే ప్రజలతో మాకు పోర్టు వద్దురా బాబు, ఏమక్కర్లేదు, మీరు ఖాళీ కూర్చోండి రా బాబు అని చెప్పిన పరిస్థితికి ప్రజల చేత అనిపిస్తాక తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ అనేది చంద్రబాబు తలకిందులు తపస్సు చేసిన మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు, కొనకాల నారాయణ గారు ప్రతి ఒక్కళ్ళ కాళ్ళు చేతులు పట్టుకున్నా కూడా ఎవరిని కూడా ఏమీ ల్యాండ్ పూలింగ్కి సహకరించే పరిస్థితి లేరు. ఎందుకంటే రాజధానిలోనే రాజధాని నిర్మాణం అంటే ఖచ్చితంగా ఎప్రిసియేషన్ వస్తుంది, ఆస్తుల విలువ పెరుగుతుంది, అభివృద్ధి వేగంగా జరుగుతుంది. అక్కడే ఇవాళ భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఏడుస్తున్నారు, ఎందుకు భూములు ఇచ్చామని చెప్పని. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లేకపోతే అమెరికా నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులతో కొనుగోలు చేసిన వాళ్ళు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ జరిగి ఇవాళ వాళ్ళే ఇవాళ ఎందుకు వచ్చిందిరా బాబు అనవసరంగా రాజధానికి ఇచ్చామని చెప్పని ఏ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. అక్కడ వాళ్ళ పరిస్థితి ఉంటే ఇక్కడ పోర్టు నిర్మాణం ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు? మా ఊళ్ళన్నీ ఖాళీ చేసి మొత్తం 34 పంచాయతీలు ఖాళీ చేసి 1,05,000 ఎకరాలు వీళ్ళకి అప్పచెప్తే ఏం జరుగుద్ది అనేది కూడా ప్రజలకు అంచనా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఏదైతే ఎత్తుగడలు చేస్తున్నాడో, ఈ భూదాహం అంటే ఆయన ఈ భూములన్నీ కూడా గంప కొత్తగా చైనా వాళ్ళకో, జపాన్ వాళ్ళకో, ఎవడికోడికి అమ్మి డబ్బులు చేసుకుందాం అనుకుంటున్నాడో ఆయన కుట్రలను మాత్రం ఎదిరించి తీరుతారు. ఎంత చర్యలకైనా ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబుని ఎదిరించడానికి ఎటువంటి కష్టానికైనా వర్షాలకు సిద్ధంగా ఉన్నారు.